దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో చేరవచ్చు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ప్రభు గత కాలమంతా తన కృపను భద్రపరుచుకొని తన సన్నిధిని మనకు అనుగ్రహించి ఈ దినం ఈ విధంగా దేవుని సన్నిధానంలో మనమంతా కూడి ఆరాధించుటకు, కనపరుచుటకు, మహింపరుచుటకు దేవుడి అద్భుతమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి కొన్ని దినముల నుండి కొంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ దేవుని కృపయే నన్ను బలపరిచి మీ మధ్యలో మీ ఎదుట ఇలాగున నిలవబెట్టింది. అందును బట్టి ప్రభువుకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని సన్నిధిని విసరి వెళ్ళి తిరిగి రాని గాలి ఎలాంటిదో అలాంటి వారు. నీటి మీద తేలియాడిన ఒక బొడగ ఎంతసేపు ఉంటుందో మన జీవితం అంటే కొద్దిపాటి జీవితం. ఈరోజు చూసినట్లయితే సమస్త మానవాళి భయంకరమైన భయంలోనూ, కలవరంలోనూ, ఆందోళనలోనూ ఉన్నారు. బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, మీరందరూ ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోండి. స్తోత్రం, హల్లెలూయా. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరు బెదరకండి, కలవరపడకండి, ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి, అంతకు వెంటనే రాదు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ జరగాల్సి ఉన్నాయి, అంతకు వెంటనే రాదు. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినముల్లో మాత్రం మనం ఉన్నామనే సంగతిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ మన చుట్టూ ఉన్నాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో కలవరపడద్దు, దుఃఖపడద్దు, ఆందోళన చెందొద్దు, ధైర్యాన్ని విడవద్దు. ప్రభువును బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యపరచబడండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉండండి. నిరంతరం మీరు దేవుని సన్నిధిని వెతుకుటను బట్టి నిశ్చయముగా ఆయన కృప మిమ్మల్ని దర్శించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్య ధ్యానంలోకి వెళ్ళి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాలను తెరిచినట్లయితే మన ధ్యానము నిమిత్తమై నిర్గమకాండము 25వ అధ్యాయము 8, 9 వాక్యాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా యేసు ప్రభువా, దైవ నివాసము మనుష్యులతో కూడా ఉందని మీ లేఖనాలు సెలవిస్తున్న ఆ విధానాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మా మధ్యలోకి మీరు దిగి వచ్చారు. మా స్తుతుల సింహాసనం మీద ఆశీనులై ఉన్నారు. ప్రభువా, మీ సమయం, మీ ప్రజలు మీ ఎదుటను ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించు, మాట్లాడు, బలపరచు. ఈ వాక్యం చేత ప్రతి ఒక్కరిని మీరే దర్శించాలి, దాటిపోవద్దని ప్రార్థిస్తున్నా. వాక్య వ్యతిరేకమైన, విరోధమైన ప్రతి కార్యమును యేసు నామములో లైవై ఆజ్ఞాపిస్తున్నాను. కృప సమృద్ధిగా దయచేయి. నీ ప్రజలందరినీ బలపరచు. కావలసిన మాటలని, వాక్కును అనుగ్రహించమని ప్రభువా, నన్ను అల్పుడను నీ చేతికి అప్పగించుకుంటున్న బలపరచండి. నీ ప్రజలందరినీ ఎదుటూ ఉన్నారయ్యా, వారందరినీ తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. క్లియర్గా చదవండి అమ్మ కాస్త. వారిలో నివసించున్నట్లు, అది నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా, ఇది
ఇదిగో నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నీ రూపమును నిర్మింపవలెను. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి కానాను ప్రయాణంలో వారు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో వారు సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు, సినాయి అరణ్యానికి వచ్చినప్పుడు దేవుడు మోషతో మాట్లాడాడు. ఏంటంటే, మీరు ఏ విధంగా నడుచుకోవాలో, మీరు ఏ విధంగా జీవించాలో, మీరు ఏ విధంగా నాతో ఉండాలో నేను మీకు కొన్ని విషయాలను చూపిస్తాను. అలాగే నేను మీ మధ్యలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి నాకు ఒక మందిరాన్ని కూడా మీరు నిర్మించాలి అని చెప్పి దేవుడు మోషను సినాయి పర్వతం మీదకి పిలిచి, సినాయి పర్వతం మీద ఆ మందిరం యొక్క నమూనాను, లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క రూపాన్ని చూపించాడు. ఆయనకి ఆ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అదే విషయాన్ని గురించి ఇక్కడ దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు కొండ మీద ఉన్నప్పుడు. ఇదిగో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని అన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? చెప్పాలి. పరిశుద్ధ స్థలము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వారి మధ్యలో నేను నివసించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అద్భుతమైన విషయం. దేవుడే దిగి వచ్చి మనుష్యులతో నివసించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడి కోరిక అదేంటంట? దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి కోరిక, దేవుడి ఉన్నతమైనటువంటి ఆలోచన. దేవుడు అంటున్నాడు మోషతో కొండ మీదకి పిలుచుకొని, మోషే నేను వారి మధ్యలో నివసించాలని ఆశపడుతున్నా. కాబట్టి వారు నాకేం చేయాలన్నాడు? ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దాన్ని ఇష్టానుసారంగా నిర్మించడానికి వీల్లేదు. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నింటినీ రూపించాలి, నిర్మించాలి అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇష్టానుసారంగా నిర్మించడానికి వీల్లేదు. అది నేను ఏదైతే నీకు చూపిస్తున్నానో అలాగే నిర్మించాలి దాన్ని. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా ఒకసారి. ఏమన్నాడు దేవుడు? నేను ఏదైతే నీకు చూపిస్తున్నానో, అంటే దేవుడు కోరుకున్న మందిరము మనం అనుకున్నట్టుగా కట్టుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఇది మనం అనుకున్నట్టుగా కట్టుకున్న మందిరం. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించుట నిమిత్తమై తాను కట్టమన్నటువంటి మందిరం, ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో ఆ ప్రత్యక్ష గుడారాన్ని మనకిష్టం వచ్చినట్టుగా కట్టడానికి అవకాశం ఇలా దేవుడు ఒక రూపాన్ని ఆ మోషకి చూపించాడు. ఆ రూపము ఎలాగైతే ఉందో నువ్వు కట్టనైనటువంటి ఆ మందిరము కూడా అలాగే ఉండాలి అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంది ఆ రూపము? ఏ విధంగా ఉంది ఆ రూపం అంటే నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఒక చిన్న బాబు అన్నాను, ఇట్లా ఇట్లా పైకి రా. బాగా గమనించాలి ఈ విషయాన్ని కాస్త. అది ఏ విధంగా ఉంది, అది ఎలాగ ఉంది, అది ఏ విధంగా ఉంది అనే సంగతులు నేను మీకు కొన్ని చూపిస్తాను. అది చెప్పుకోవచ్చు. రైట్. నిలబడు. అట్లాగే ఇది పట్టుకో, మంచిగా పట్టుకో, పైకి పట్టుకో, ఇట్లా పైకి చేతులు కిందికి పెట్టుకో, చేతులు కిందికి, ఇంకా కిందికి అని చేతులు, ఇంకా రైట్. ఇట్లా పైకి పట్టుకో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త నీకు రికార్డింగ్ ఇది అనుకూలంగా ఉందా? రైట్. మంచి బిడ్డలారా బాగా గమనించండి.
ఇక్కడ నేను వచ్చే నెక్స్ట్ సమయానికల్లా ఒక పెద్ద బ్యానర్ వేపిస్తాను. అప్పుడు అందరికీ కొంచెం క్లియర్ కనపడుతుంది. కొంచెం ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టిగా జస్ట్ కనబడే అవకాశం లేదు, కానీ గమనించి చూస్తే మీకు అర్థమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను ఏ రూపమునైతే చూపిస్తూ ఉన్నానో దానిని మీరేం చేయాలి? నిర్మించాలి. మీ ఇష్టానుసారంగా నిర్మించడానికి వీల్లేదు. నేను ఏ రూపమునైతే మీకు చూపిస్తున్నానో దాన్ని మాత్రమే మీరేం చేయాలి? కట్టాలి, నిర్మించాలి అని చెప్పాడు దేవుడు. ఏం చూపించాడు దేవుడు మోషకు అంటే? ప్రత్యక్ష గుడారాన్ని చూపించాడు. పరలోకంలో ఒక మందిరము ఉంది, ఆ మందిరాన్ని చూపించాడు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోకి రండి. మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను. ఈ మాటలు బాగా వినాలి మీరు. మొదట ఒక గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. సరిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు బాగా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మొదట సేవా నియమాన్ని గురించి తెలియజేస్తూ ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్పాడు. ఏంటిదనంటే పరలోకములో ఒక గుడారం ఏర్పరచబడ్డది. ఆ గుడారం ఏ విధంగా ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. ఇక్కడ ప్రత్యక్ష గుడారం అనేది ఇక్కడ పెట్టుకో రైట్. ఇక్కడ ప్రత్యక్ష గుడారం అనేది కనబడుతూ ఉంది. ప్రత్యక్ష గుడారం అనేది కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో మనం గమనించినట్లయితే 3 భాగాలు కనబడతాయి. ఒకటి ఆవరణము, అనగా ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళ ఉన్నటువంటి ఈ గోడలు ఏవైతే ఉన్నాయో, ఈ తెరలు ఏవైతే ఉన్నాయో, దీని లోపల ఉన్నటువంటి దాన్ని ఆవరణము అన్నారు. ఏమన్నారండి? ఆవరణము అన్నారు. ఈ ఆవరణంలో మనం గమనించినట్లయితే బలిపీఠము ఉంది, గంగాళము ఉంది. ఈ ఆవరణంలో ఏమున్నాయట? ఒకటి బలిపీఠం ఉంది, రెండవది గంగాళము ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే లోపల ఒక గుడారం కనబడుతుంది. ఇక్కడ లోపల ఒక గుడారము కనబడుతూ ఉంది. ఇక్కడ మనకు ఈ గుడారము 2 భాగాలుగా ఉంది. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము అన్నప్పుడు బాగా గమనించాలి. అందులో ఒకటి దీపస్తంభము, రెండవది ధూపవేదిక, మూడవది సన్నిధి రొట్టెల బల్ల. ఈ 3 ఉంటాయి ఏది? పరిశుద్ధ స్థలములో. ఆ తర్వాత మనం గమనిస్తే దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలం అనే స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము అని అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అది చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండేది ఏంటిది అని అంటే కరుణాపీఠము. స్తోత్రం చెప్పండి. లేదా మందసం ఉంటుంది. ఆ మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. ఇదిగో మీరందరూ బాగా గమనించినట్లయితే ఇక్కడ ఉంది అది ఏంటిది? నిబంధన మందసము. ఈ మందసం మీద కరుణాపీఠం ఉంది. ఈ కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. ఇలాగున కెరూబులు ఉన్నాయి 2. ఈ కెరూబుల మధ్యలో దేవుడు ఏం చేస్తాడంట? నివసిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ కెరూబుల మధ్యలో దేవుడు ఏం చేస్తాడు? నివసిస్తాడు. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాది ఏంటంటే అది ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఆవరణములో ఏముంటుందట? ఒకటి బలిపీఠం, 2 గంగా. దాని నుంచి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు అందులో 3 ఉంటాయి.
ఒకటి దీపస్తంభం, 2 ధూపవేదిక, 3 సన్నిధి రొట్టెల బల్ల. దాన్ని దాటుకొని ముందుకు వెళ్తే ఏముంటుంది? అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందట? నిబంధన మందసము, దాని మీద కప్పబడిన కరుణాపీఠము, కరుణాపీఠం మీద కెరూబులు ఉంటాయి. అలాగే మందసము లోపల చిగురించిన అహరోను కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర. మూడవది ఏంటిది? పలకలు 2. ఏవి? మోషేకు నాడు దేవుడు పిలిచి ఆ సినాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞలతో కూడిన 2 పలకలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పలకలు మొత్తం ఎక్కడున్నాయి? అవన్నీ 3 కూడా కరుణాపీఠం లోపల ఉన్నాయి. ఇక్కడ మందసము లోపల ఉన్నాయి. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ విధంగా దేవుడు తన కొరకు ఏం చేయమన్నాడు? ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను చెబుతాను. ఎందుకు నిర్మించమన్నాడు దేవుడు దీన్ని? చెప్పండి. నేను మీ మధ్యలో నివసించాలి. నేను మీ మధ్యలో నివసించుట కొరకు మీరు నాకేం చేయండి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు దేవుడు. నేను మీ మధ్యలో నివసించినట్లుగా మీరు నాకేం చేయాలి? నిర్మించమన్నాడు. ఇది ఒక గొప్ప ఉన్నతమైన కార్యం. అయితే బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను తెలియజేయాలి. ఏంటిది అని అంటే, ఇదే నిర్గమాకాండము 25వ అధ్యాయము, చదవండి 10వ వాక్యం. ఒక మందసమును చేయవలెను. ఏంటిది మందసం? చెప్పాలి. ఇక్కడ మందసము అన్నాడు. మందసం ఎక్కడ ఉంటుందట? ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో. ఈ మందసము లోపలేముంటాయి? మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన ఆవులను, చేతికర్ర, తర్వాత నిబంధన పలుకలు, నిబంధన సంబంధమైనటువంటి 2 పలుకలు. బిడ్డలారా, దాని పైన ఏముంటుంది? కరుణాపీఠం. ఆ కరుణాపీఠం పైన ఏముంటాయి? 2 కెరూబులు. ఆ కెరూబుల మధ్యలో ఎవరు ఉంటారట? దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇది మోస్ట్ హోలీ ప్లేస్ అనేది, అంటే అతి పరిశుద్ధ స్థలము. స్తోత్రం చెప్పండి. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడుతున్నటువంటి మందసం ఏంటండి? దేవుడు నివసించు నిమిత్తమై, దేవుడు దిగివచ్చి నివసించు నిమిత్తమై ఏర్పరచబడినటువంటి దాని పేరే మందసం. ఈ మందసం గురించి అక్కడ ఏమని రాయబడింది అంటే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేంతో చేయాలంట? చెప్పాలి. తుమ్మకర్ర అనండి. అనండి గట్టిగా. దేని కొరకు వాడాలి? చెప్పాలి. మందసం కొరకు వాడాలి. మందసాన్ని తయారు చేయు నిమిత్తమై వారు దేనితో తయారు చేయాలి? మందసాన్ని అంటే తుమ్మకర్రతో అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ మాట చదివినప్పుడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే, దేవుడు నివసించాలనుకున్నాడు కదా. మందసము దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలం కదా. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వస్తువు మందసం అయితే, ఆ మందసాన్ని దేనితో చేయాలన్నాడు దేవుడు? చెప్పాలి. తుమ్మకర్ర. దేవదారు మానవులతో చేయాల. దావీదు తనకు గుడారాన్ని కట్టుకున్నాడు, తనకు ఇల్లు కట్టుకున్నాడు, తనకు పట్టణాన్ని, నగరాన్ని కట్టుకున్నాడు. బైబిల్లో ఉంది. దేంతో కట్టుకున్నాడంట ఆయన? దేవదారు మ్రాణులతో కట్టుకున్నాడు. ఇంకా చూసినట్లయితే సొలొమోను అయితే 7 దంతములతో కట్టుకున్నాడట. ఒక సింహాసనాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు 7 దంతాలతో. నేను ఒక మాట అడుగుతా, దావీదు కంటే దేవుడు గొప్పవాడా కాదా? సొలొమోను కంటే దేవుడు గొప్పవాడా కాదా? మరి ఆ దేవుడు నివసించడానికి ఒక మందసాన్ని తయారు చేయమన్నప్పుడు ఆ మందసానికి ఏం కర్రను కోరుకున్నాడు దేవుడు? దేవదారు నాడు కోరుకోవాలా కదా. గమనించండి, మంచి శ్రీ
గంధమో, లేకపోతే ఇంకా గంధమో, ఇంకా చూసిన టేకో, దానికంటే విలువైన కర్రలు కూడా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన కర్రని కోరుకున్నాడా? విలువైన కర్రని కోరుకున్నాడా? శ్రేష్టమైన కర్రని కోరుకున్నాడా? కొన్ని లక్షలు కోట్ల విలువ చేసే కర్రలు ఉన్నాయి. లేవాలని భూమి మీద కోట్ల విలువ చేసే కర్ర ఉంది, లక్షల విలువ చేసే కర్ర ఉంది. బంగారం కంటే కూడా అమూల్యమైనటువంటి కర్రలు ఉన్నాయి. ఎందుకు మరి దేవుడికి దేని మీద మనసు రాలేదు? హల్లెలూయా. దేవుడు తను నివసించాలని కోరుకున్నప్పుడు అలాంటి అద్భుతమైన కర్రల్లో ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా. దేవుడు కోరుకుంటే ఆయనకు చెందనిది ఏముందండి? 1000 కొండల మీది పక్షులు నాయి అన్నాడు. ఈ భూమిలో ఉన్న బంగారం అంతా నాది అన్నాడు. మరి ఆయన నివసించడానికి ఆయన బంగారాన్ని కోరుకోలేదు కదా, ఒక విలువైన కర్రలను కోరుకోలేదు, ఒక అద్భుతమైన కర్రను కోరుకోలేదు. దేన్ని కోరుకున్నాడట? తుమ్మకర్ర. తుమ్మకర్ర ఎట్లుంటుందండి? తుమ్మ చెట్టు ఎట్లుంటుంది? తుమ్మ చెట్టు ఎంతమంది చూసారా? ఎట్లుంటుంది అది? నల్లగా ఉంటుంది. హల్లెలూయా. ఎట్లుంటుందండి? అందంగా ఉంటుందా చూడడానికి? ఆకర్షణీయంగా ఉంటుందా చూడడానికి? దాన్ని చూడగానే ఇష్టపడ్డ దానిలో సొగసైన స్వరూపమైన ఉంటుందా? అది ఎట్లుంటుందో చూడడానికి నల్లగా ఉంటుంది. నల్లగా ఉండడం మాత్రమే కాదండి, అది వంకర 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 పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. అది ఎలా పెరుగుతుంది? పెరిగినప్పుడు మీరు ఎప్పుడైనా తుమ్మ చెట్టు చూడండి, అది స్ట్రైట్ ఇట్లా పెరగదు. హల్లెలూయా. అది స్ట్రైట్ ఇట్లా పెరగది. అది ఎలా పెరుగుతుందంట? ఓ వంకర, అయ్యి వంకపోతుంది, అడు వంకపోతుంది, అడు వంకపోతుంది, ఇటు వంకపోతుంది. అది చక్కగా పెరగదు. అది చక్కగా లేదు, అందంగా లేదు. అందరూ ఇష్టపడేది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇష్టపడి తుమ్మ చెట్టు తెచ్చుకొని ఇంట్లో మంచిగా ఒక ప్లేస్లో పెట్టి పెంచుకున్నారా? అట్లాగే పెంచుకున్నారా? అబ్బా ఎంత బాగుంది తుమ్మ చెట్టు, ఎంత అందంగా ఉంది తుమ్మ చెట్టు అని చెప్పి దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చక్కగా నీళ్లు పోసి కంచెపేసి పెంచారు. దాన్ని ఏమైనా? దాన్ని ఎవరు పెంచరు, దాన్ని ఎవరు ఇష్టపడరు, దాన్ని ఎవరు కోరుకోరు, దాన్ని ఎవరు పెద్దగా ఇష్టపడేది కాదు. కానీ ఎవరు ఇష్టపడ్డారు దాన్ని? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. దేవుడు ఇష్టపడ్డాడట. స్తోత్రం చెప్పండి. దేవుడు కోరుకున్నాడట. ప్రియమైన సంగమా, దేవుడి బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట మీకు చూపించని ఆశపడుతున్నాను. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యము. 1 కొరింథీ. యూదుల సూచన క్రియలు 26 క్షమించండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. చూడండి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని. స్తోత్రం చెప్తారా గట్టిగా ఒకసారి? దేవుడట ఈరోజు మనల్ని ఏర్పరుచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆ మాట చెబుతున్నాడు కొరింథీయులతో, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. లోక రీతిని గమనించినట్లయితే లోకములో గనులను పిలుస్తారు, గొప్ప వారిని పిలుస్తారు, గొప్ప వంశపు వారిని పిలుస్తున్నారు, డబ్బున్న వారిని పిలుస్తారు, అందమైన వారిని పిలుస్తారు, చదువుకున్న వారిని పిలుస్తారు. కానీ నేను ఎవరిని పిలిచానంటున్నాడు ఇక్కడ? చెప్పండి. లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి గట్టిగా. నాకైతే ఈ వాక్యం ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఎంత సంతోషం వేస్తుందో. దేవుడు జ్ఞానులను పిలవలా. ఎవరిని పిలిచాడు? అజ్ఞానులను పిలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుడు తుమ్మకర్రని ఎందుకు ఏర్పరచుకున్నాడు?
దేవుడు కోరుకున్నాడు దాన్ని. స్తోత్రం చెప్పండి. ఈరోజు నిజంగా దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో, దేవుని నిత్య సంకల్పము ఎంత అద్భుతమైనదో. బిడ్డలారా, దేవుడు జ్ఞాన యొద్దకు వెళ్ళలా. ఎవరిని పిలుస్తున్నాడు? నిన్ను. స్తోత్రం చెప్పండి. బాగా చదువుకున్నావని కాదు, బాగా అందంగా ఉన్నావని కాదు, చాలా జ్ఞానం ఉందని కాదు, లేదా గొప్ప వంశంలో పుట్టావని కాదు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలనుకుంటే అతనికి ఏం చేస్తారండి? ఫస్ట్ రెజ్యూమ్ తీసుకురమ్మంటారు. ఏంటిదండి? రెజ్యూమ్ తీసుకురమ్మంటారు. ఆ రెజ్యూమ్లో ఏముంటుంది? వీళ్ళ క్వాలిఫికేషన్, అనుభవాలు, చదువు, డిగ్రీలు, వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళ పర్సెంటేజ్ ఎంత, వీళ్ళ స్టడీ ఎట్లున్నది, ఏ విధంగా ఉంది, ఫెయిల్ అవుతూ వచ్చారా, పాస్ అవుతూ వచ్చారా, వీళ్ళు మొదటి నుంచి స్టడీ ఒకే విధంగా ఉందా, లేదా అప్డౌన్స్ ఉన్నాయా, ఏంటి మొత్తం చెక్ చేసి వాళ్ళు అనుకున్న క్వాలిఫికేషన్స్ అన్ని కనుక ఇతరులో ఉంటే అప్పుడు ఇతను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అనుకున్న ప్రశ్నలకు జవాబు చెబితే ఈయన సెలెక్ట్ చేస్తారు. అప్పుడు ఉద్యోగం ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారండి? మరి ఇప్పుడు దేవుడు నేను పిలవాలనుకున్నప్పుడు, నేను ఏర్పరచుకున్నాను అప్పుడు నీ రెజ్యూమ్ అంతా చూసిందా? ఏమున్నది నీ రెజ్యూమ్లో? ఏ వంశం? రాజుల వంశమా? హల్లెలూయా. అదే ఏం చూశాడు? పెద్ద డిగ్రీ ఉందనా? ఏం చూశాడండి? ఈ లోకంలో ఏం చూసి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? అందుకే దేవుని ఏర్పాటును బట్టి నువ్వు ఎప్పుడు సంతోషించాలి. హల్లెలూయా. దేవుని సంకల్పమును బట్టి నువ్వు ఆనందించాలి. దేవుడు నిన్ను కోరుకున్నందుకు నువ్వు ధన్యుడవు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. నీ భాగ్యం ఎంతో గొప్పది. ఎందుకో దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ జ్ఞానాన్ని చూడలేదయ్యా, నీ చదువును చూడలేదయ్యా, నీ అందాన్ని చూడలేదయ్యా, నీ ఐశ్వర్యాన్ని చూడలేదయ్యా, నీకున్న ఏది దేవుడు చూడలా. నల్లని తుమ్మకర్రగా, ఎన్నిక లేని దానిగా, ఎక్కడో పెట్ట దిబ్బలో. ఎక్కడ పెరిగావు? ఈ చెట్టు ఎక్కడ పెరుగుతుంది ఎక్కువ? పెట్ట దిబ్బల్లో కదా, చెరువు కుంటల్లో, ఆ గట్ల మీద, ఆ ఎన్నిక లేని స్థలాల్లో, ఆ బీడుబడ భూముల్లో పెరుగుతుంది. దానికి నీళ్లు పోసేవాడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కంచె వేసిన వాడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దాన్ని పెంచిన వాడు ఉన్నాడు. అది ఎటు పెరిగినా దాన్ని ఎందుకు పెరుగుతున్నాం ఇట్లా అంటాడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. నా మధ్య ఒక చెట్టు, చర్చి ముందు వేప చెట్టు పెడితే ఆ చెట్టు చక్కగా పెరగాలని ఎప్పుడు దాన్ని గమనిస్తా ఆ వేరే వేరే మొక్కలు చక్కగా లేకుండా బంకర్లు వచ్చిన వాటిని కట్ చేసి వాటిని తీసేసి దాన్ని చక్కగా పెంచే ప్రయత్నం చేశాను. చక్కగా పెరిగింది. దాన్ని పెంచితే పెరిగింది అట్లా. తుమ్మ చెట్టు ఎవరు పెంచుతాడు అక్కడ? అది ఎటుపోయినా అడిగేటోళ్ళు ఎవరు? అసలు దాని జీవితమే ఎవరికి కాదు. హల్లెలూయా. తన జీవితమే ఎవరు చూడనిది, ఎవరు ఎన్నుకోనిది, ఎవరు లేని, ఎవరికి కాని ఒంటరి ఆయనే నా జీవితం. ఏమేని ఏమవుతునోనని ఒంటరి ఆయనే నా హృదయం. దీనుల దేవుడా, దీనుల దేవుడా, నన్ను చేర్చినావు, నా సొంతమైనావు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి కాని జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? తన కొరకు ఏర్పరుచుకున్నాడట. స్తోత్రం చెప్పండి. అందుకని బిడ్డలారా, నీ జ్ఞానమును బట్టిన ఏర్పాటు కాదు కానీ దేవుని కృప ఇదంతా కూడా. దాన్ని బట్టి సంతోషించాలి. ఆ
ఏర్పాటులో నువ్వు ఉన్నందుకు. అందుకే యేసుక్రీస్తు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఈరోజు యేసు ప్రభువు నీకు ప్రభువు అయి ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు తన రక్తమంతా ధారపోసాడు, తన సర్వస్వాన్ని ధారపోసాడు. నిన్ను విమోచించుకొని ఏర్పరచుకొని తన బిడ్డగా చేర్చుకొని ఆయన సన్నిధిలో ఆయన నిలబెట్టుకొని ఆయనే దిగి వచ్చి నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యమో! అందుకనే ఎప్పుడు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నందుకు బాధపడతావు. యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినందుకు దిగులు పడకు. అదొక గొప్ప ధన్యత, అదొక గొప్ప భాగ్యం, ఎవ్వరికీ లేని భాగ్యము. స్తోత్రం చెప్పండి. అద్భుతమైన మాట చెప్పాలి అంటే యేసు ప్రభువుల వారి లోకంలో ఉన్నప్పుడు ఎదుట ఉన్న యెరూషలేముకు వెళ్తున్న క్రమంలో తన శిష్యులతో అన్నారు, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడ్డ ఒక గాడిదని కనబడతాయి అన్నాడు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా అడిగారనుకో, ఎందుకు దీన్ని విప్పుతున్నారు, ఎందుకు దీన్ని తీసుకెళ్తున్నారు అని అడిగితే ఇది ప్రభువుకు కావాలి అని చెప్పండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి కావాలంట? ఎవరికి కావాలంట? ఒక మాట చెప్పనా? ఎన్నో గాడిదలు ఉన్నాయి యేసు ప్రభు ఉన్న గ్రామంలో. లేవా? లేవానండి? చాలా ఉన్నాయి. ఎందుకో ఎదుట ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి అని యేసు ప్రభు అన్నాడు. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాడిద కనబడుతుంది, అది కట్టబడిన గాడిద అంటాడు. మరి ఆయన ఏమంటాడు? అది అంటే ఆ ఊర్లో గాడిదలు ఉన్నాయి, ఈ ఊర్లో గాడిదలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఈ ఊర్లో గాడిదలు ఉన్నాయి, ఆ ఊర్లో కూడా గాడిదలు ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న అన్ని గాడిదలు కాదు, ఈ ఊర్లో ఉన్న గాడిదలు కాదు, అక్కడ ఒక గాడిద ఉంది, అది కట్టబడి ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుడు దాన్ని కోరుకున్నాడట. ఏం చేశాడు? దేవుడు దాన్ని అది కట్టబడ్డది. అది కట్టబడి ఆ కాలు కడతారు కదా, ఆ కట్టబడ్డ కాలంతా కూడా కట్టబడిన చోట ఏమైపోయిందట? ఆ చర్మం ఊడిపోయి గాయమైపోయి అది వేదనతో ఉన్నది. అయ్యో నా జీవితం కట్టబడ్డ స్థితిలో ఇలా మారిపోయింది అని బాధపడుతూ ఉంది. నిజమే బిడ్డలారా? ఈరోజు మనం ఎవరు మంచోళ్ళం కాదు. వ్యసనాల్లో, భయంకరమైన దుర్వ్యసనాల్లో బానిసమై ఇష్టానుసారంగా బ్రతుకుతున్న క్రమంలో దేవుడు మనల్ని చూశాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని చూశాడు. మనం కట్టబడ్డాం. ఎంతో మంది ఉన్నారు మన గ్రామంలో, ఎంతో మంది ఉన్నారు మనం నివసిస్తున్న పట్టణంలో. వారెవ్వరిని దేవుడు కోరుకోక ఇదిగో కట్టబడ్డది ఒక గాడిద, అది నాకు కావాలి. కట్టబడ్డది ఒక గాడిద, అది నాకు కావాలి. అయ్యా మంచి గాడిదలు ఎన్నో ఉన్నాయి, మేలిమి గాడిదలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో శ్రేష్ఠ ఉన్నాయి. నువ్వు కూర్చోవడానికి ఇష్టపడితే ఎన్ని గాడిదలు వస్తాయో నీ దగ్గరికి. నీకు ఆ గాడిద ఎందుకయ్యా? అది బక్క చిక్కి కట్టబడి వ్యసనాల చేత తన జీవితాన్ని నాశనం చేసుకొని తన బ్రతుకును చిన్నాభిన్నం చేసుకొని బ్రతుకందరూ కూడా గందరగోళంగా మార్చబడి ఉందయ్యా. ఆ గాడిద నీకెందుకయ్యా అంటే, లేదు అదే నాకు కావాలి, దాన్ని విప్పి తీసుకొని రండి అన్నాడు. ఈరోజు నీలో సొగసు కానీ, స్వరూపం కానీ, అందము కానీ, జ్ఞానము కానీ, చదువు కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, నీ లోపల ఏదో ఉందని ప్రభువు నిన్ను ఎన్నుకోలేదు. కానీ ప్రభు నువ్వు కట్టబడ్డ స్థితిని చూసి, నీవున్న పరిస్థితిని చూసి, నీవున్నటువంటి ఆ స్థితిలో నువ్వు మూలుగుతున్న మూలుగులను చూసి నాకు కావాలి అని కోరుకున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నాకు కావాలి అని కోరుకున్నాడు ఆయన. నాకు ఈ గాడిద కావాలని ఇష్టపడ్డాడు ఆయన. బిడ్డలారా, ఎప్పుడైతే ఆ గాడిద ఆ శిష్యులు వెళ్ళి దాన్ని విప్పి తీసుకొని వచ్చారో యేసు ప్రభువుల వారు ఇక దాని మీద కూర్చున్నాడండి. స్తోత్రం, హల్లెలూయా. చెప్తాను గట్టిగా ఒకసారి. అంతకు ముందు ఆ గాడిద చూసిన వాళ్ళందరూ ఏమని వాళ్ళు తెలుసా? ఈ శాపగ్రస్తమైన గాడిద. ఏం గాడిద ఇది? కట్టబడే గాడిద. దీనికి తిండి పెట్టేవాడు లేడు, దీని ఆలన పాలన చూసేవాడు లేడు, దీని మీద ఎక్కేవాడు లేడు, దీని మీద కూర్చునేవాడు లేడు, దీన్ని కొనేవాడు లేడు, దీన్ని కోరుకునేవాడు లేడు.
దాన్ని శాపగ్రస్తమైనదిగా చూశారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దాన్ని విప్పి తీసుకొని వచ్చి యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడో ఇక దాని జీవితమే మారిపోయిందండి. చెప్పండి, దాని జీవితమే ఏం చేశారట? దాని ఎదుట ఏం పరిచారు? గొప్ప గొప్ప మంచి శ్రేష్టమైన పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి దాని ఎదుట పరిస్తే ఇప్పుడు గాడిద దేని మీద నడుస్తుంది? పట్టు వస్త్రాల మీద. అంతకుముందు ఎవరి గాడిద? కానీ ఇప్పుడు ఎవరి గాడిద? మారిపోయిందా లేదా జీవితం? మారిపోయిందా లేదా జీవితం? గాడి ఆశ్చర్యపోతుంది. నిన్న మొన్న ఉన్న నేను ఏంటి, ఈ రోజు నేనేంటి? నిన్న మొన్న నేనేంటి? నిన్న మొన్నటి వరకు కట్టబడ్డా, భయంకరమైన స్థితిలో ఉన్న, భయంకరమైన నాశనంలో ఉన్న, సాతాను చేత, లోకము చేత, అలవాట్ల చేత బంధించబడి ఉన్న, ఎప్పుడైతే ప్రభువు నన్ను విడిపించి నా మీద కూర్చున్నాడో నా జీవితం మారిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. నా బ్రతుకు మారిపోయింది, నా స్థితి మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. ఇదిగో ఇప్పుడు నేను నడుస్తూ ఉంటే నా ఎదుట ఏమున్నాయి? హల్లెలూయా. గాడిద కింద నడవట్లేదు, రోడ్డు మీద నడవట్లేదు. ఇప్పుడు ఈ గాడిద చూసిన వారు అందరూ స్పెషల్గా చూస్తున్నారు. అమ్మా గాడిదానికి ఇంత స్పెషాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే గాడిద ఏమంటది? నాదేముందయ్యా, ఆయన నన్ను కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు? ఈ జీవితం ఇలా ఉంది అంటే ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో కొట్టుకుపోవాల్సిన జీవితాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు కావాలనుకున్నాడు. స్తోత్రం చెప్పాడు. నేను నివసించడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అని దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మన స్థితినో మన పరిస్థితినో మన జీవితాన్ని బట్టి కాదు, కానీ ఇదంతా దేవుని ఉన్నతమైన కృప, ఇదంతా దేవుని ఉన్నతమైన ప్రణాళిక. అందుకే మనం అందరము కూడా జీవిత కాలం ఎల్ల ప్రభువుకి ఎలా ఉండాలట? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. కృతజ్ఞులమై బ్రతకాలి. ప్రభు సేవని, ప్రభు సంఘాన్ని, ప్రభు నీకు అప్పగించిన ప్రతిదాన్ని ఒక ఘనమైనదిగా భావించు, ఒక ఉన్నతమైనదిగా భావించు, ఒక అద్భుతమైనదిగా భావించు. నిజంగా దేవుడు ఆ తుమ్మకలను కోరుతాడు. దాని మీద ఏం పొదిగించాడు తెలుసా? బంగారం పొదిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొదిగించాడండి? ఏం పొదిగించాడండి? బంగారం. ఆ బంగారమే మా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. క్రీస్తుని ధరింపజేసుకున్నాడట, ధరింపజేశాడు. మనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. లోపల తుమ్మకర్ర, బయట ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు చేత ధరింపబడి పొలగబడి ఉన్నాం మనం. ఇప్పుడు ఆ బంగారాన్ని తాపారు దాని మీద. ఇప్పుడు తుమ్మకర్ర కనబడతలేదు. లోకానికి ఎవరు కనబడతారు? చెప్పాలి చెప్పాలి. ఇప్పుడు తుమ్మకర్ర కనబడతాను. తుమ్మకర్ర కనబడితే ఎవరు ప్రేమిస్తాడు? ఎవరు ఇష్టపడతాడు? హల్లెలూయా. నా జీవితంలో నైతే గణితంలో హల్లెలూయా. నా పూర్వ జీవితాన్ని గమనిస్తే దగ్గరకు రానియరు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో అప్పుడు ఈ జీవితానికి ఒక ఘనత, ఒక విలువ, హల్లెలూయా, ఒక స్థితి ఏర్పడ్డది. ఈరోజు ఏమైనా దేవుని బిడ్డలారా, నేను ఒక మంచి మాట చెప్తున్నాను, బాగా వినండి, బాగా వినండి. పెద్ద పెద్ద కోటీశ్వరులు నేను వస్తున్నానంటే నా కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు.
ఫోన్ చేసి, అయ్యగారు దాటిపోవద్దు, దయచేసి ఒక్కసారి మా దగ్గర అడుగు పెట్టి మా ఇంట్లో చిన్న ప్రార్థన చేసుకోండి అయ్యా, మాకు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తూ అడుగుతూ ఉంటారు. నాకు అనిపించేది, నేనేం పాటిగా, నా జీవితం ఏం పాటిది, నన్ను నేను చూసుకుంటే నా బ్రతుకు ఎక్కడ, నేనెక్కడ, నా పరిస్థితి ఎక్కడ, నా కొరకు ఇలా ఎదురు చూడలేంటి. దినం ఒక చోట వాక్యం చెప్పాలి, వాళ్ళేమో మీటింగ్ అరేంజ్ చేసుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొని వెళ్ళడానికి నాకు ఆ రోజు కాస్త వేరే చోట చిన్న మీటింగ్ అయి లేట్ అయిపోయింది. బస్సు దొరికే పరిస్థితి లేదు, ఏం చేయాలో అర్థం కావని పరిస్థితి. వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పారు, బ్రదర్ నా పరిస్థితి ఇలా ఉంది, నేను పలానా చోట చిక్కిపోయాను, బస్సులు ఏమి దొరకట్లేదు, నేను బస్ స్టాండ్లోనే ఉన్నాను అంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒక కారు మాట్లాడి నా దగ్గర తీసుకొని వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్ళి అక్కడ వాక్యం చెప్పించుకొని భోజనం పెట్టి కానుకిచ్చి మనం తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టిపోయారు. హల్లెలూయా. నేను ఒక మాట అన్నాల్సిన అనుకున్నాను, అబ్బా ఈ గాడిదకి ఎంత విలువ వచ్చింది. హల్లెలూయా. ఈ గాడిదకి ఎంత విలువ వచ్చింది. ఒకవేళ ఈ గాడిదే కనుక మొదట్లా ఉంటే దీన్ని ఎవరు పట్టించుకునేవాడు? నా దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుని ఏర్పాటు. హల్లెలూయా. దేవుని నిత్య సంకల్పం ఇది, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఇది. ఈ ప్రణాళికలో నీవు నేను ఉన్నందుకు ఎంత సంతోషించాలో, ఎంత ఆనందించాలో, ఎంతగా ప్రభుని మహిమపరచాలో. ఏ సంగమా, దేవుని ప్రజలారా, బిడ్డలారా, ఈరోజు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వెవరు అనేది కాదు, నువ్వే స్థితిలో ఉన్నావు అనేది కాదు, నీ జ్ఞానం ఉందా, చదువు ఉందా, అందం ఉందా, ఏది దేవుడికి అవసరం లేదు. ప్రభు నిన్ను కోరుకున్నాడు, నీ జీవితాన్ని కోరుకున్నాడు. దాన్ని బట్టి నువ్వు సంతోషించు, దాన్ని బట్టి నువ్వు ఆనందించు, దాన్ని బట్టి నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని కలిగి ముందుకు సాగిపో. ప్రభు నిన్ను తన కొరకై తన పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కృప నిన్ను, నీ జీవితాన్ని తన కొరకు ఎన్నుకుంది. అందును బట్టి ప్రభువులో ఆనందిద్దాం, సంతోషిద్దాం, ముందుకు వెళ్దాం, మోకరిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. నిజముగా ఇది దేవుని ప్రణాళిక, నిజముగా ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, నిజముగా దేవుని కోరుకున్న ఆయన అభీష్టం అదంతా కూడా ఆయన నీ జీవితం పట్ల కలిగిన ప్రణాళిక. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేసితివే, ఎదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేసితివే, ఎదరి కానక నీదరి చేర్చితివే, ఎదరి కానక తిరిగిన నీదరి చేర్చితివే, నీదరి చేర్చితివే. ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు నా యాత్రలో, ఎవరున్నారు ఈ లోకంలో, ఎవరున్నారు నా యాత్రలో. నీవే యేసయ్యా ఆనందమోనా, నీవే యేసయ్యా ఆశ్రయము, నీవే యేసయ్యా ఆనందమోనా, నీవే యేసయ్యా ఆశ్రయము. ఎవరు
యేసయ్యా నీవే నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు ప్రభువా. నీ సంకల్పమే నన్ను కూడా ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువుని స్తుతిస్తాను. సకలా ఎన్నికలేని మనల్ని ఆయన తన కొరకు ఏర్పరుచుకొని ఒక పరిశుద్ధ స్థలముగా నిర్మింపజేసుకుంటున్నాడు. నిజమే, నువ్వు దేవునికి నివాస స్థలమై ఉన్నావు. ప్రభు నిన్ను కోరుకున్నాడు. అలాగా దేవుని అభీష్టము కోరిక నీ మీదికి వచ్చింది. నువ్వు కట్టబడ్డ గాడిదవే, కానీ నువ్వు కోరుకున్నాడు. ఇదిగో లోకమంతా నిన్ను పాపాత్మురాలు అంటున్నారు, కానీ ప్రభు నిన్ను కోరుకున్నాడు. సమాజం నిన్ను వెలివేసింది, కానీ ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. లోకము నిన్ను చిన్న చూపు చూస్తుంది, కానీ ప్రభు అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసముగా నిన్నెన్నుకున్నాడు. నిజమే, దేవుని ప్రణాళిక కాదా ఇది? నీ పట్ల దేవుని ఉద్దేశము కాదా ఇది? ఈ ప్రణాళికను బట్టి ఒక్కసారి చేతులు ఎత్తు, మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లించు, మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లించు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. నిజమే, ఎక్కడో కొట్టుకుపోవాల్సిన వారు లోకమును తృణీకరించబడి, వెలివేయబడి, అవమానపరచబడి, ఏ విధముగా చూసినా మంచితనం అనేది లేక పాపములోను, శాపములోను, దరిద్రములోను, నీచమైన బ్రతుకులోను ఉండగా దేవా నీ కృప మమ్మల్ని చూసింది. ఎన్నిక లేని మమ్మల్ని నీ కొరకు ఎన్నుకుంది. ఈరోజు నీవు నివసించు పరిశుద్ధ స్థలముగా నీ కొరకు ఏర్పరుచుకుంది ప్రభా. నీ ప్రణాళిక అంతటిని బట్టి స్తోత్రాలు, నీ సంకల్పం అంతటిని బట్టి వందనాలు. జీవిత కాలమెల్లా నీ కొరకు బ్రతుకుటకు ఈ బిడ్డలందరినీ బలపరచు, ప్రతి బిడ్డను బలపరచు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీదికి ఒక అభిషేకం యేసు నామములో దిగి వచ్చును గాక. ప్రియమైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలందరినీ మీరు నడిపించాలి. మీరు నివసించు పరిశుద్ధ స్థలములుగా మార్చి నీ కొరకు ప్రకాశింప చేయమని ప్రార్థిస్తాను. నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ దీవించుమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి, దేవునికి స్తోత్రాలు. ఇక వెళ్తే దేవుని కృప ద్వారా ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు. మరి భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా ఆరాధనలు మందిరాల్లో జరగవు. మీలోనే కూడుకోండి, ప్రార్థన చేసుకోండి. యూట్యూబ్లో వాక్యం వస్తుంది, వినండి. ప్రభు కొరకు సిద్ధపడండి, ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ఉండండి. అలాగే దేవుని బిడ్డలారా, ఈ వారం ప్రభు చిత్తమైతే తగ్గి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మరి కొన్ని గ్రామాల్లోకి వస్తాను, దర్శిస్తాను. ప్రభు చిత్తమైతే చిన్న చిన్న ప్రార్థనలు కూడా ఏర్పాటు చేస్తాను. అందరూ కూడా ఈ పరిస్థితులను బట్టి కలవరపడక ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభువును బట్టి ధైర్యపరచుకుంటూ బ్రతకండి. ప్రభు మీ కుటుంబాలను దీవించుగాక. ఎల్లప్పుడూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలను ఎత్తిపడుతున్నాం. మీ జీవితాల్లో ఏ నష్టము కూడా రాకుండా ప్రభు మిమ్మల్ని కాపాడాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను దీవించుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన తనలో వచ్చినట్లయితే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, స్తోత్రాలు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నాను. వాక్యం ద్వారా
నీ ఉన్నతమైన ప్రణాళిక మాకు తెలియజేశారు ప్రభా. నీ బిడ్డలందరూ కూడా నీ చేత ఎన్నిక చేయబడిన వారై నీకు నివాస స్థలంగా కట్టుబడుటకు సహాయం చేయి. ప్రతి బిడ్డను బలపరచు. అనారోగ్యంతో ఉన్న వారికి విడుదలను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ప్రతి శోధన, బలహీనతల వినామంలో ఈ మెస్సియా కుటుంబం అంతటికి యేసు నామములో క్షేమము కలుగును గాక. పరిశుద్ధులందరికీ క్షేమము కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ క్షేమము కలుగును గాక. ఈ కరోనా వైరస్ యేసు నామములో నాశనమగును గాక. ప్రజలందరూ క్షేమాభివృద్ధి నొంది ఆరోగ్యముతో వర్ధిల్లుదురు గాక. అలాగే ప్రభువా, వరదలు తగ్గాలి, వర్షాలు కూడా అనుకూలపరచబడాలి, పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా మారాలి. దేవా, మీరు కనికరించండి. లోతట్టు ప్రాంత ప్రజలు జలమయమైన పరిస్థితుల్లో ఉంటుండగా వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని, ఆహారాన్ని మీరు ప్రసాదించండి. ఎవరికి ప్రాణహాని కలుగకుండా కాపాడండి ప్రభు. దేవాలందరికీ క్షేమమును అనుగ్రహించండి. నీ దాసుడిగా నేను చేస్తున్న ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదంగా మారునుగాక. దేవా, సహాయం చేయండి. నీ ప్రజలందరికీ క్షేమమును అనుగ్రహించు, దీవించుమని, మీరు అక్కడకు రాజ్యానికి సిద్ధపరచుమని ఘనత, మహిమ, ప్రభావము మీకు ఆరోపిస్తున్నా. మా కొరకు త్వరలో వేగం మీద రానయ్యుంటున్నా నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సకల పరిశుద్ధులకు, సంఘములకు సదా తోడై నడిపించు